ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారని డీజీఎం రమణ ఆనందం వ్యక్తం చేశారు. తమ సంస్థ నుంచి మొత్తం 14 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు అందించేందుకు కృషి చేస్తామని డీజీఎం రమేష్ చెప్పారు. ఎస్ఆర్ కాలేజ్ మీద నమ్మకంతో తమ విద్యార్థులను చదివించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. మీలో చాలా మంది మీ పిల్లలు కూడా ఇక్కడ మా దగ్గర చదువుకున్నారు. లాస్ట్ సీట్లు పొందినటువంటి 14 మంది విద్యార్థులు కేవలం గుంటూరు జోన్ నుంచి సెలెక్ట్ అయినంటే ఇది చాలా గ్రేట్ విషయం. ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, మేము స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలో 2 పిల్లలకు సెలెక్షన్స్ వచ్చాయి, రెండవ సంవత్సరంలో 5గురికి సెలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సంవత్సరంలో 14 మంది పిల్లలు ఎటెస్టెచ్ ఈ ప్రెస్టీజియస్ ఐఐటి ఇన్స్టిట్యూషన్లో ర్యాంకు సాధించాలంటే ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే మీరు ఆలోచించాలి. మేము గుంటూరుకు కొత్త కావచ్చు, కానీ విద్యా వ్యవస్థకు ప్రాసెస్కు కొత్త కాదు. మీరు గమనించాలి, ఇక్కడ 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎస్ఆర్ వ్యవస్థ ఇది. దీనికి ముఖ్య కారణము దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మేము చేంజ్ అవుతూ సిస్టమ్ని చేంజ్ చేస్తూ మా పిల్లల్ని కూడా మేము సన్నద్ధం చేయటం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ పాఠ్య ప్రణాళిక ఒకటి, రెండోది వ్యవస్థలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి మార్పులను అన్నిటి కూడా ఎప్పటికప్పటికి మేము సరిచూసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మా పిల్లలకు ఈ సీట్లు పొందినటువంటి 14 మంది విద్యార్థులు కేవలం